టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. కొంచెం స్పైసీగానే చేసుకున్నాను ఎందుకంటే జలుబు అయింది, సో అందుకనే స్పైసీగా చేసుకున్నాను. సో టేస్ట్ అయితే అదిరిపోయింది కదా గాయ్స్. సో ఎలా చేయాలో చూడండి. సో మీ దగ్గర ఉన్న టమాటాలతోని ఫస్ట్ అయితే ఒక 4 టమాటాలు, 2 పచ్చిమిర్చి, 2 ఆనియన్స్ పక్కన కోసి పెట్టుకోండి. సో గ్లాసు బియ్యం తీసుకున్నాను నేను, కడిగి పక్కన పెట్టుకోండి. సో కట్ చేసినవి వేయించుకుందాం మంచిగా. సో మీ దగ్గర ఉన్న ఓలు గరం మసాలాలన్నీ వేసుకోండి. వేసుకొని మంచిగా ఆనియన్స్, పచ్చిమిర్చి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అది కూడా కొంచెం మగ్గిన తర్వాత మనం టమాటాలు ఉంటాయి కదా అవి వేసుకోవాలి. సో అల్లం పేస్టు మంచిగా మగ్గాలి, మగ్గిన తర్వాత వేసుకోండి టమాటా నేను ప్యూరీ లాగా చేసి వేసుకున్నాను ఎందుకంటే సో అది కొంచెం టమాటాలు తగులుతుంటే నాకు నచ్చదు, అందుకని ప్యూరీ లాగా చేసి వేసుకున్నాను. సో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోండి మంచిగా. సాల్ట్ అనేది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి గైస్, అంతే కారం కూడా మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. సో నేను కొంచెం స్పైసీగానే చేసుకున్నాను, నేను 2 స్పూన్స్ వేసాను. సో ఓకేనా, నేనైతే ఎక్కువనే వేసాను కారం ఎందుకంటే నాకు జలుబు అయిందని ఎక్కువ వేసుకున్నాను. సో అది మగ్గిన తర్వాత కారం వేసి ఒక 2 నిమిషాలు అటు కలిపిన తర్వాత బిర్యానీ మసాలా, అలానే కసూరి మేతి, ధనియాల పౌడర్, ఈ 3 మెయిన్ గైస్. సో మనం ఏ బిర్యానీ చేసుకున్నా ఈ 3 మెయిన్ ఉండాలి. కసూరి మేతి ఎందుకంటే సో అది హెల్త్కి మంచిది. సో ఈ గ్లాస్ తోటి నేను బియ్యం తీసుకున్నాను కాబట్టి ఈ గ్లాస్ తోటి 3 గ్లాసులు నీళ్ళు పోసుకున్నాను ఎందుకంటే కొంచెం మెత్తగా అవ్వడానికి. సో 3 గ్లాసెస్ వాటర్ పోసుకున్నాను. వాటర్ పోసుకొని సో నీళ్ళు మరుగుతాయి కదా, ఈ వాటర్ మరిగినప్పుడు మనం బియ్యం వేసుకోవాలి. సో నేను ఏమంటారు సాల్ట్ చూసుకొని వేసిన, సో మీరు కూడా చూసుకొని వేసుకోండి. ఇంకా అలా మరిగినప్పుడు మనం ఏదైతే బియ్యం కడిగి పెట్టుకున్నామో అవి బియ్యం అందులో వేసుకోవాలి. వాటర్తో కాదు గైస్, వాటర్ వంపుకొని వేసుకోవాలి. ఓకేనా, ఒక 3-4 విజిల్స్ వచ్చిన దాకా ఉంచితే నెక్స్ట్ లెవెల్ గైస్. మీరు ఒకసారి ట్రై చేసిన కామెంట్ చేసి చెప్పండి, చాలా అంటే చాలా బాగుంది. సో నేనైతే ఒక 3 విజిల్స్ వచ్చిన దాకా పెట్టి సో లిడ్ ఓపెన్ చేసి చూస్తే స్మెల్ అయితే అదిరిపోయింది గైస్. సో మా పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు. సో మా అందరు కోల్డ్ అయింది కాబట్టి సో నేను అట్లా చేసుకొని తిన్నా. సో చూడండి ఎలా వచ్చింది. నేను మెత్తగానే చేసుకున్నాను ఎందుకంటే పిల్లలు అంటే వేడివేడిగా ఉంటుంది కదా, మింగడానికి బాగుంటుంది. పక్కన ఆనియన్స్, లెమన్ పెట్టుకొని తింటే నెక్స్ట్ లెవెల్ కదా. సో ప్లీజ్ మీకు